ఫోన్ పే ద్వారా నగదు తీసుకుంటున్నారా? అయితే బీ కేర్ఫుల్. మీ ఫోన్కి నగదు వచ్చినట్లు అవతల వ్యక్తి ఫోన్లో చూపిస్తుంది, కానీ అది మీ ఖాతాలో జమ అవదు. అదేంటి అనుకుంటున్నారా? అదే ఫోన్పేకి సంబంధించినటువంటి ఉత్తుత్తి యాప్. ఈ నకిలీ ఫోన్పే యాప్లను అడ్డం పెట్టుకుని వ్యాపారస్తులను, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. రమ్మని చెప్పు ఒకసారి స్కాన్ చేయి, దీనికి ఒకసారి స్కాన్ చేయి. దాంట్లో హిస్టరీ చాలా ఉందండి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయాలి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? ఆ యాప్ ని స్కాన్ చేయి సార్. ఇదే అదే స్కాన్ చేయి సార్. అక్కడ దాంట్లో ఏముంది కానీ కొట్టు 50,000 కూడా దానికి. యాభై కొడితే 50,000 ట్రాన్సాక్షన్ 50,000 కొడితే 50,000 అయిపోయింది. పోలీస్ స్టేషన్ వాళ్ళు వస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే, జంగారెడ్డిగూడెంలోని పద్మజ మొబైల్ షాప్కి ఒక వ్యక్తి వచ్చి సెకండ్ హ్యాండ్లో ఒక ఫోన్ కొన్నాడు. తర్వాత ఆ ఫోన్కు సంబంధించినటువంటి నగదును ఫోన్ పే యాప్ ద్వారా చెల్లించాడు. కానీ షాప్ ఓనర్కు నగదు వచ్చినట్లుగా ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి ఓనర్ సదరు వ్యక్తిని నిలదీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఫోన్ కొనడానికి వచ్చిన వ్యక్తి నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా నగదు చెల్లించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని వీడియో తీశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో కొంతమంది కేటుగాళ్లు ఇలాంటి యాప్స్తో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సో ఇలాంటి కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రమ్మని చెప్పు ఒకసారి స్కాన్ చేయి, దీనికి చాలా ఒకసారి స్కాన్ చేయి. దాంట్లో హిస్టరీ చాలా ఉందండి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయాలి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? ఆ యాప్ ని స్కాన్ చేయి సార్. ఇదే అదే స్కాన్ చేయి సార్. అక్కడ దాంట్లో ఏముంది కానీ కొట్టు 50,000 కూడా దానికి. యాభై కొడితే 50,000 ట్రాన్సాక్షన్ 50,000 కొడితే 50,000 అయిపోయింది. పోలీస్ స్టేషన్ వాళ్ళు వస్తారు. వద్దని